కనిపెట్టేస్తారంటావు మచ్చా? అస్సలు కనిపెట్టలేరు, కడుపు నిండకు తినచ్చు. ఏ మాటకా మాట, ఏర్పాట్లు మాత్రం సూపర్ గా చేస్తున్నారు మచ్చా. ముందు ఈ ఏర్పాట్లు ఆడుందో చూడు. మరి అదే నాకు నచ్చింది. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేయాల, లేదంటే ఇంటికాడ తినేసి వచ్చింది ఇక్కడికక్కే మరి కొడతారు. ఎవర్రా మీరా? పురుషోత్తంకి ప్రాణ స్నేహితుడు, స్వర్ణకి సొంత అన్న లాంటోని. దగ్గర బంధువులా? అవును, కానీ దూరం నుంచి వచ్చిండావు. ఎట్లయితే దగ్గర బంధువులు, సంతోషం. పెళ్లి చేసుకున్న వాళ్ళ పేరు నీకడ తెలుసు మామా. బయట అంత పెద్ద బోర్డు వేసి పేర్లు వేస్తున్నారు, గమనించలా? గమనించి నేను మామా. మరా తెలుగు తెలియదు కదా, అర్థం కాల. సరే ఫోటోలు దిగుదాం పద. దొరికేస్తా మామా, భయం కొన్నదా? మోసుకో, మనం బర్త్డేలు కూడా ఈ విధంగా బయలుదేరాం. డ్రెస్ వేస్ట్ అయిపోతుంది, ఫోటో దిగుదాం పద. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం భయం మామా. పద మామా. ఇక్కడ ఎవరితో గిఫ్ట్లు ఉన్నాయి, ఇది నీకు, ఇది నాకు. పద. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిందే కదా. రెండోసారి ఇస్తే తీసుకోవా? తీసుకుంటాను. సరగానే కెమెరా చూడు. దీని ఇంతకు ముందు ఇచ్చింది మా బంధువులే, దీంట్లో నా డబ్బులు కూడా సగం ఉండదు. ఇంకా 3 రోజులు నువ్వు ఆకలి అనకూడదు. సరే మామా. మీరు మా దగ్గర బంధువులు కదా, అప్పుడే ఎందుకు కూర్చునేరు? అన్నం సల్లారిపోతుందని. మనం దగ్గర బంధువులు, మనం ముందు వచ్చిన వాళ్ళు కొట్టించాలా? ఎంత పని చేసినాడు మచ్చా. పద మామ, వడ్డిద్దామా. మీ ఆయనకి ఇప్పుడు ఎట్లుందమ్మా? ఆఫీసులో ఉన్న పొట్టు గురించి దానికి అడుగుతున్నారు సార్. ఏమైందమ్మా? మీరు 3 పూట్ల 3 మాత్రలు వేసుకోమని ఇస్తే ఎక్కడ మాత్రలు అయిపోతాయని 1 పూట వేసుకుంటున్నాడు. అది అర్ధ మాత్రమే వేసుకుంటున్నాడు. నేను పోయి చూసుకుంటాను. పెద్ద ఆయన ఎట్నాది ఇప్పుడా? ఎవరదా? డాక్టరా? డాక్టరే. మే డాక్టర్ వచ్చిండాడు, గమనించలేదా? గమనించినానండి. మరి లోపలికి ఎందుకు రానిచ్చినావో? ఒక్కసారి వైద్యం చేసి 100 రూపాయలు కావాలంటాడు. డబ్బులు ఊరికే వస్తా ఉందా? నేను ట్రీట్మెంట్ చెబితే సస్తావు, సగం డబ్బులు చాలు. అయితే ట్రీట్మెంట్ చేయండి. నీకు శుభవార్తయ్యా. ఏంది? గంటలో చచ్చిపోతావు. రే పెద్దోడా, ఇక్కడ ఉన్నానైనా. సిన్నోడెక్కడా? నా పెళ్ళావా? ఏమండి మనవుడు మనవరాళ్ళు ఎక్కడ్రా? అందరూ ఇక్కడే ఉన్నారు నాయనా. మరి అందరూ ఇక్కడే ఉంటే ఆ రూమ్ లేదు ఫ్యాన్లు తిరిగేదే. చచ్చిపోదాం. ఎవరు ఈ పండగ పూట పోయే కాలమా? పెద్దల మాట ఇన్నాడు, పైకొస్తాడు. అంతలా పండగ అయిపోయినాక చేస్తా. ఎవరా నీకు చచ్చిపోయేంత కష్టమా? ఈరోజు ఏం స్పెషలా? డైరీలా? అది కాదు, ఈరోజు ఏం పండగ? సంక్రాంతి కాదు, పొంగలు. 2 ఒకటేలే చెప్పు. మా నాయన ఈ సంక్రాంతి కొత్త బట్టలు తీసి మట్టి తీసిలేదు. దానికి చచ్చిపోతున్నావా? నన్నే తెలివి తక్కువ అనుకోపాక, నేనేం చేయను ప్లాన్ ప్రకారం చేస్తా. ప్లాన్ ప్రకారమా? అర్థం కాలా? అయితే ఫ్లాష్ బ్యాక్ చూడు. ఏంది మామోద్యా? కొత్త బట్టలు ఎవరికా? ఈరోజు సంక్రాంతి కదా, చనిపోయిన వాళ్ళకి కొత్త బట్టలు పెడతారు, అందుకే సస్తున్నా. ఏంది మా హాస్పిటల్ అని చెప్పి సూపర్ మార్కెట్ తీసుకొచ్చుండవా? పేస్ట్ అయిపోయినదండి, కొనుక్కొని వెళ్ళిపోదాం. అయితే ఓకే. బిల్ ఎంత అయిందండి? 2000 అయిందండి. డబ్బులు ఇచ్చేయండి. నాయనా, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఏయ్, అవన్నీ ఇక్కడ ఉండవు. ఉన్నాయండి. నాయనా, దగ్గరలో సంక్రాంతి వస్తున్నది, అలంకరించుకునే దానికి ఆర్నమెంట్స్ ఏమిలే. అవంతా ఇక్కడ అమ్మరు. ఉన్నాయండి. ఎవండి? నాయనా, నాకు బొమ్మలు కావాలి. ఇదేమైనా బొమ్మ చాప? బొమ్మలు ఉండేదానికే. ఉన్నాయండి. నాయనా, ఏమండి అన్ని కొనేసినాం, ఇంకా కూరగాయలు మాత్రం కొనాలా. అవి కూడా ఉన్నాయండి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఏమండి వంట సామాగ్రి దగ్గర నుంచి పూజ సామాగ్రి దాకా, ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఆట బొమ్మల దాకా, కూరగాయల దగ్గర నుంచి ఫ్రూట్స్ దాకా అన్ని కొనేసినాం. ఇంకా సంక్రాంతికి పండగే. అది ఆల్రెడీ పండగే కదే. ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ ఇచ్చినావు కాబట్టి బతికిపోయినావు. అన్ని వస్తువులు ఒకే దగ్గరే ఉండడం వల్ల మాకు సమయం కూడా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ సార్. షాప్ పేరేం పేరా? శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్, గాంధీ రోడ్, సత్యవేడు. మళ్ళీ వస్తాం.